ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. In the glorious name of the Lord Jesus Christ, I extend my heartfelt greetings to you all. May God bless you all. ప్రియులారా, దేవుని వాక్యాన్ని పూట కొంతసేపు మనం ధ్యానిద్దాము. Beloved, let's meditate a little on the word of God today. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. Judges chapter 2, I'm reading the verse 1. Pay close attention. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. I brought you up out of Egypt and led you into the land I swore to give to your ancestors. I said, I will never break my covenant with you. ఈ వాక్యంలో నేను చేసిన నిబంధనను మీరను అనే మాట మనం ధ్యానిద్దాం. In this verse, let's meditate upon the words, I will never break my covenant with you. మనుషులమైతే చెప్పిన మాట మర్చిపోతామండి. As humans, we forget things we said. చేసిన నిబంధనను విడిచిపెట్టేస్తామండి. We abandon the covenant we made. సాధ్యమైతే సాహసిస్తాం, సాధ్యం కాకపోతే సతికిల పడిపోతాం. If possible, we extend a helping hand, otherwise we collapse in defeat. చేయగలిగిన మనసుంటే ముందుకు వెళతాం, చేయలేని మనసు లేనప్పుడు ఎన్నో సాకులు చెప్తాం. If we have a willing mind, we move forward. When we don't, we make countless excuses. కానీ దైవత్వపు విలువలు అలా కనిపించు. But divine values do not appear that way. ఆయన చేసిన నిబంధనను 1000 తరముల వరకు కూడా ఆయన విడిచిపెట్టేవాడు, మర్చిపోయేవాడు కాదండి. He does not abandon or forget his covenant even to 1000 generations. ఆయన మాట ఇచ్చి మడిమి తిప్పేవాడు కానే కాదు. He's not at all the one who gives a word and then turns back on ఆయన it. మాట చెప్పి మర్చిపోయేవాడు కానే కాదు. He's not the one who gives the word and forgets it. ఇదిగో ఈ వాక్యంలో మీరను అనే మాట మీరు గుర్తించాలి. Look, in this verse you must recognize the words will never break. ఆ నిబంధన ఎంతో గొప్పది. That covenant is so great. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind another word from the Bible. లూకా సువార్త 1వ అధ్యాయం 72వ వాక్యాన్ని చదువుతానండి. Luke chapter 1, I'll read the verse 72. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన తన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, ఇప్పుడు చూసారండి, తన పరిశుద్ధ నిబంధనను అనే మాట ఇక్కడ మీరు గుర్తించాలి. To show mercy to our ancestors and to remember his holy covenant. Beloved, do you see? Here we must recognize the phrase, his holy covenant. ఆయన మేరని నిబంధన ఎలాంటిది? What kind of covenant is it that he never breaks? స్వార్థమైనది కాదండి. It's not selfish. ప్రతిఫల అపేక్షను కోరేది కాదండి. It does not seek anything in return. లోకానుసారమైనది కాదండి. It's not worldly. మనుష్య ఆత్మ సంబంధమైనది కాదండి. It is not of human spirit. అది పరిశుద్ధమైన నిబంధన. It's a holy covenant. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎవరు? Who is Jesus Christ our Lord? మనం ఆరాధించే దేవుడు ఎవరు? Who is the God we worship? మనం చేతులెత్తి దండం పెట్టే దేవుడు ఎవరు? Who is the God whom we bow down in worship? మనం సేవించే దేవుడు ఎవరు? Who is the God we serve? ఆయన పరిశుద్ధ దేవుడు. He is a holy God. పరిశుద్ధమైనటువంటి నిబంధనను నెరవేర్చువాడండి. He is the one who fulfills his holy covenant. లోకస్తులు లోక సంబంధమైన నిబంధనలు నెరవేర్చుకోవచ్చు. People of this world may fulfill worldly covenants. పాపములో ఉన్న వ్యక్తి పాప సంబంధమైన ఆలోచనలు నెరవేర్చవచ్చు. A person in sin may fulfill sinful thoughts. కానీ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ నిబంధనను నెరవేర్చువాడు, ఆయన మీరువాడు కాదండి. He is a holy God, the one who fulfills holy covenants, and he is not the one who breaks it. నా ప్రియమైన సహోదరులారా, My dear ones, ఆయన మనతో చేసిన నిబంధన ఎప్పటికీ అది పవిత్రంగాను పరిశుద్ధంగాను నిలిచి మన బ్రతుకులలో నెరవేర్చబడేది. the covenant he made with us is one that remains pure and holy forever to be fulfilled in our lives. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను అనే నిబంధన చేస్తే అలాగే చేస్తాను. If he makes a covenant that I will never leave you as orphans, he will do exactly as promised. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన,
నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం చేసి నిబంధన చేస్తే అలాగే చేస్తాడు ఆయన. If he makes a covenant promising, though the mountains depart and the hills be removed, my kindness shall not depart from you. He will do exactly as ఈ promised. పరిశుద్ధమైన నిబంధన విషయంలో ఆయన మీరువాడు కాదు అనేది మనం గుర్తించాలి. We must recognize this about this holy covenant. He's not the one who breaks it. అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. Not just that, I'll also remind another word from the Bible. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వాక్యంలో In Isaiah chapter 61 verse 8, సత్యమును బట్టి వారి క్రియా ఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. in my faithfulness I will reward my people and make an everlasting covenant with them. ప్రియులారా, ఈ వాక్య భాగంలో Beloved, in this verse, నిత్య నిబంధన చేయుదును making an everlasting అంటే covenant. కొన్నాళ్ళు మాత్రమే ఉండే నిబంధన కాదు ఇది. This means that it's not the covenant that lasts for only a few days. ఏదో కొంతకాలం మాత్రమే ఉండే నిబంధన కాదు ఇది. It's not a covenant that lasts for a short time. అనుకూలతలలో మాత్రమే ఉండే నిబంధన కాదు ఇది. This is not a covenant that exists only in favorable situations. సమృద్ధిలో మాత్రమే కనబడే నిబంధన కాదు ఇది. This is not a covenant that appears only in the times of abundance. నిత్యము నిత్యము నిత్యం నిలిచే నిత్య నిబంధన. It is an everlasting covenant that stands forever and ever and ever. మనము పలు విధాలుగా మనం ప్రవర్తించవచ్చు. We may behave in various ways. అన్ని సౌఖ్యంగా సాగిపోతున్నప్పుడు ఒక విధంగాను, When everything is going smoothly, we may behave in one way. ఏదైనా ఇబ్బంది అనే పరిస్థితి వస్తే మరొక విధంగాను మనం ప్రవర్తిస్తూ వస్తుంటాము. And when we face any trouble or difficult situation, we behave in another way. కానీ మన దేవుడు అలా కాదు. But our God is not like ఈ that. భూమి ఆకాశములు గతించిపోయినప్పటికీ కూడా, Even if the heaven and earth pass away, పంచవేంద్రములతో ఈ భూమి లయమైపోయినప్పటికీ కూడా, even if this earth is dissolved with intense heat, ప్రియులారా, ఆయన నిబంధన మారదు. beloved, his covenant does not ఆయన change. మనల్ని ఎన్నటికీ చేయవిడువడు. He will never ever forsake us. నిత్య నిబంధన చేత ఆయన మనల్ని బంధించాడు, ఆకర్షించాడు. He has bound and drawn us by an everlasting covenant. ఎప్పుడు కూడా మనం దేవుని మాటల్ని, దేవుని యొక్క నిబంధనని మనం సందేహించకూడదు. We must never ever doubt God's word or his covenant. ఆయన చేసిన నిత్య నిబంధన నిత్యము మనలో నెరవేర్చబడుతుంది. The covenant he made will be fulfilled in us forever. మీకు రెండు విషయాలు చెప్పాను. I told you two things. పరిశుద్ధమైన నిబంధన ఒకటి, A holy covenant. రెండు నిత్య నిబంధన. Secondly, an everlasting మరొక covenant. మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. I'll remind you of another word. యెహెజ్కేలు గ్రంథం Ezekiel 34వ అధ్యాయం 25వ వాక్యంలో మనం చదివినప్పుడు, chapter 34, when we read the verse 25, అవి అరణ్యములో నిర్భయముగా నివసించున్నట్లును అడవిలో నిర్భయముగా పడుకొనున్నట్లును నేను వారితో సమాధానార్థ నిబంధన చేయుదును. I will make with them a covenant of peace and banish wild beasts from the land, so that they may dwell securely in wilderness and sleep in the woods. సమాధాన నిబంధన. Covenant of peace. ప్రియులారా, మన ప్రభువు ఆయన సమాధానకర్త. Beloved, our Lord is the Prince of Peace. ఆయన శాంతమూర్తి, He is the embodiment of peace. సమాధానకారకుడు. He is the author of peace. సమాధానకారకుడైన దేవుడు మనతో సమాధాన నిబంధన చేస్తాడట. The God of peace would make a covenant of peace with us. ఎప్పుడు ఆయన నిబంధనలు హానికరముగా ఉండవు. His covenants are never harmful. హానికరమైన నిబంధనలు కావండి. They are not harmful covenants. అసలు ఆయన ఉద్దేశాలన్నీ కూడా సమాధానకరమైనవే. All his true intentions are only for peace. మన దేవుడు వికృత రూపం ధరించి ఉగ్రుడైపోయి ఆయన మనల్ని నాశనం చేసేవాడు కాదు. Our God is not one who takes a fearsome form, becomes furious and destroys us. కృంగిన మనల్ని లేవనెత్తేవాడు ఆయన. He is the one who lifts us up when we are downcast. అధైర్యపడిన వారిని ధైర్యపరిచేవాడు ఆయన. He is the one who encourages the discouraged. సమాధానార్థమైన పరిచర్య మూలముగా మనకు సమాధానార్థమైన నిబంధన చేసి మనల్ని సమాధానకరమైన మార్గంలో నడిపించువాడు. Through a ministry of peace, he makes a covenant of peace and leads with the path of peace. ఈ సమాధానార్థమైనటువంటి నిబంధనను మనతో చేసిన దేవుడు ఎప్పటికీ మనకు దూరం అయ్యేవాడు కాదు.
చేయి విడిచిపెట్టేవాడు కాదు. The God who made this covenant of peace with us will never leave us or let us go. సమాధానకర్తగా షాలేము రాజుగా As the Prince of Peace and King of Salem నిత్యము మనతో ఉంటాడు. will always be with us. ఆయన నిబంధనను మన ఎడల నెరవేరుస్తాడే కానీ తప్పిపోయేవాడు కానీ కాడు. He fulfills his covenant towards us and never fails. విశ్వసించాలి, We must believe. ఆయనతో హత్తుకొని బ్రతకాలి, We must cling to him and live. ఆయనతో అడుగులు వేయాలి, We must walk with him. ఆయనతో నడిచిన అనుభవాలలో ఉన్న ఆనందాన్ని అనుభవించాలి. We must experience the joy in walking with him. ప్రార్థన చేసుకుందాం. Let us pray. కృపా సత్య సంపూర్ణుడా జీవాధిపతి అయిన యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Jesus, full of grace, truth, the Lord of life, I praise you. నువ్వు చేసిన నిబంధనను మీరు వాడువు కాదు నాయన. You do not break the covenants you have made, Lord. అది పరిశుద్ధమైన నిబంధన, That's a holy covenant. అది నిత్య నిబంధన, That's an అది everlasting covenant. సమాధానార్థమైన నిబంధన. That's a covenant of peace. నీవెన్నటికీ నీ విడిచిపెట్టవు గనుక Because you'll never leave us. నాయనా మేము మీతో హత్తుకొని బ్రతకడానికి సహాయం చేయి. Help us to cling to you and live, Father. ఓర్పుతో, నేర్పుతో, సహనంతో, సంతోషంతో సాగి వెళ్ళడానికి సహాయం చేయండి. Help us to move forward with patience, wisdom, joy, and endurance. మీతో నడిచిన ఆనందంలో మేము ప్రభువా అనునిత్యము నీకు సాక్షులై ఉండడానికి కృప చూపించమని In the joy of walking with you, let us always stand as a witness to you. మమ్మల్ని ఒక్కొక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ Submitting each and every one to your hands. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. In Jesus' name I pray and ask, Father. ఆమేన్. Amen. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి విశేషమైన కృప చేత మిమ్మల్ని నడిపించుగాక. May God bless you all and fill you and lead you with special grace. ఆమేన్. For daily Word of Grace messages and for more spiritual messages, please subscribe to our YouTube channel, Pastor Ramesh, Hosanna Ministries.